లంబాడీల బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ఆశ్రమ అదేవిధంగా పోస్ట్ మ్యాట్రిక్ ప్రీ మ్యాట్రిక్ హాస్టల్లో విద్యార్థులు చాలా వ్యవస్థలు పడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డిగ్రీ బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్ రాక లంబాడి గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇవాళ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ఏదైతే అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇవాళ స్కాలర్షిప్లను విడుదల చేసిన ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులపైన చాలా భారం మోపుతా ఉన్నాయి. ఇవాళ పేద విద్యార్థులు డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయకపోతుంటే మరి వారు పై చదివిపోవాలంటే కాలేజీలకు వెళ్తే వాళ్ళకి రావాల్సిన సర్టిఫికెట్లని ఈ ప్రభుత్వం ఇస్తలేదు, ఆ కాలేజీ వాళ్ళు ఇస్తలేరు. అందుకనే వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యన గిరిజన గురుకులాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరైన మెను పాటించకుండా మరి ఎక్కడ విద్యార్థులకు అందించవలసిన ఆహార ధాన్యాలను కూడా సరిగా అందించలేకపోతుంది. ఇవాళ వాటెళ్ళు మెను ఒక విధంగా ఉంటే ఇవాళ వాటెళ్ళు స్వార్థం కోసం స్వలాభం కోసం ఇవాళ వాళ్ళు అక్కడ ప్రభుత్వం నుంచి అందవలసిన ఏదైతే పౌష్టిక ఆహారం ఉందో పప్పు పాలు పెరుగు పళ్ళను కూడా వాళ్ళు సరిగా ఇవ్వకపోవడము అందులో వాళ్ళు కూడా ఒక తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాబోయే రోజుల్లో తిరుగుతూ సరైన మెను పాటించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ రిజర్వేషన్ పెంచారు, కానీ రిజర్వేషన్ పెంచిన తర్వాత కూడా ఆ రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. పెంచినట్టే పెంచి రిజర్వేషన్ పెంచినామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల చదువుకున్న మారుమూల ప్రాంతం గూడెంలో ఉన్న లంబాడి విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజాపాలన ముసుగులో ప్రజలకు న్యాయం చేస్తాం సేవ చేస్తామని వచ్చిన ప్రభుత్వం ఇవాళ లంబాడీల వ్యతిరేకంగా వివరిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి లంబాడీ కారణం. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం తీసుకుంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా లంబాడి బిడ్డలు ఉంటారు. మరి ఈ లంబాడి బిడ్డలు ఓట్లేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన తండాలకు గిరిజన గూడాలకు సరైన రోడ్లు లేవు. ఇవాళ గిరిజన తండాలకు గిరిజన గూడాల్లో లంబాడీలు సర్పంచ్ అయ్యారు, కానీ ఆ సర్పంచులకు కనీసం కూర్చోడానికి ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు లేవు. అందుకని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు తక్షణం ఒక 1000 కోట్లు కేటాయించి మరి గిరిజన తండాల్లో గిరిజన గూడాల్లో గ్రామ పంచాయతీ భవనాలను కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే గిరిజన గూడాల్లో గిరిజన తండాల్లో సరైన రోడ్డు సౌకర్యం, సరైన కరెంటు, అదేవిధంగా మారుమూల ప్రాంతంలో ఉన్న తండాలకు పశువులకు కానీ ఎడ్లకు కానీ నీళ్ళు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకనే మౌలిక సదుపాయాల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాల గిరిజన గూడాలకు 1000 కోట్లు కేటాయించాలని చెప్పి కూడా మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం మన కోట్యా నాయక్ గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కోట్యా నాయక్ గారితో పాటు మా సహచర ఉద్యమ్ గారు, సైదా నాయక్, అదేవిధంగా మా రవీంద్ర నాయక్ కూడా చాలా కష్టపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ దీక్షతని కాకుండా లంబాడీల గిరిజనులకు రావాల్సిన హక్కుల అధికారాల కోసము ఒక 10,000 మందితో మిర్యాలగూడ ప్రాంతంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తాం. ఇవాళ మిర్యాలగూడ అంటేనే ఇవాళ లంబాడీలు అంటేనే మిర్యాలగూడ. ఇవాళ ఈ మిర్యాలగూడ చుట్టూ కొన్ని లంబాడీ తండాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఇవాళ లంబాడీలు ఓట్లు వేసుకొని గెలిచిండు. మరి ఇవాళ
లంబడలకు గిరిజనులకు అండగా ఉండిస్తున్న ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారు ఇవాళ పట్టించుకోవడం బాధాకరం. ఓట్లకు వచ్చినప్పుడు లంబడలు గుర్తుకొస్తారు, ఓట్లకు వచ్చినప్పుడు గిరిజనులు గుర్తుకొస్తారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత లంబాడి తండాలు లంబాడి గూడాలను మర్చిపోవడం జరుగుతుంది. అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో లంబాడీలకు గిరిజనులకు రావాల్సిన హామీల కోసం ఉద్యమిస్తాం. ముఖ్యంగా గిరిజన గురుకులాలకు ఆశ్రమ పాఠశాలకు కూడా కొత్త భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా